నమస్కారం ఎన్ఎస్ఆర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మేడిగడ్డ రిపేర్ కి గ్రీన్ సిగ్నల్, వచ్చే ఎండాకాలానికి మేడిగడ్డ అందుబాటులోకి, మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన. ఎవరిని జైల్లో వేస్తావు, సీఎంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ రవీందర్ రావు ఫైర్. హన్మకొండలో జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం, విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేసిన కలెక్టర్ చాహద్ వాజ్పేయి. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం బ్యారేజ్ల మరమ్మత్తు పనులను ప్రభుత్వం వేగవంతం చేస్తోందని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. వచ్చే ఏడాది ఎండాకాలం నాటికి ఈ 3 బ్యారేజ్ల మరమ్మత్తు పనులను పూర్తి చేసి తిరిగి వినియోగానికి అందుబాటులోకి తీసుకువస్తామని మంత్రి వెల్లడించారు. బ్యారేజ్ల నిర్మాణ పరిస్థితి, అవసరమైన సాంకేతిక మరమ్మతులు, భద్రతా ప్రమాణాలను పరిగణలోకి తీసుకుని పనులు చేపడుతున్నామని చెప్పారు. రాష్ట్ర రైతులకు సాగునీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని మంత్రి స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు సామర్థ్యాన్ని పూర్తి స్థాయిలో పునరుద్ధరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, మరమ్మత్తు పనులు పూర్తయిన అనంతరం మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం బ్యారేజ్లు మళ్లీ సేవలందిస్తాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. మరి చాలా ప్రసిద్ధిగాంచిన సంస్థలతో ఇప్పుడు టెస్టింగ్ చేస్తున్నాం. టెస్టింగ్ పూర్తయింది. మరి ఇప్పుడు డిజైన్, ఆ రిహాబిలిటేషన్ ఎట్లా దీన్ని రిపేర్ చేసి డిజైన్ చేయాలనో ఆ పనిలో ఉన్నాం. ఇంకా 3-4 నెలల్లో డిజైన్ పూర్తయి మరి పనులు మొదలైతే వచ్చే ఎండాకాలం మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజ్లు రిపేర్ అండ్ రిహాబిలిటేషన్ పనులు పూర్తి చేసి పూర్తి స్థాయిలో ఉపయోగించే విధంగా మేము ముందుకు పోతామని చెప్పి నేను మనవి చేస్తూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు తీవ్ర విమర్శలు చేశారు. ఎవరినిరా నువ్వు జైల్లో వేసేది, ఎవరినిరా నువ్వు కోసేది అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణను కరువు ఎడారిగా మార్చే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు. అంతేకాకుండా తెలంగాణ ప్రజల ప్రయోజనాలను విస్మరించి ఇతరుల ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారని, తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధంగా తీసుకునే నిర్ణయాలను సహించబోమని హెచ్చరించారు. ప్రభుత్వ విధానాలపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందని, ప్రజా సమస్యలను పరిష్కరించకుండా రాజకీయ కక్ష సాధింపులతో ముందుకు సాగితే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే చర్యలను బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని స్పష్టం చేశారు. ఎవడ్రా నీ బెదిరింపులకు భయపడేది, ఎవడ్రా నీ మాటలకు వెలిసేది? పెట్టు. యావత్ తెలంగాణ సిద్ధంగా ఉంది. కరువు ఎడారిగా మారుస్తానంటే నీ ఆంధ్ర తొత్తులకి, నీ గురువులకి ఇలా భరణం చెల్లించుకుంటానంటే మూసుకొని ఉండే అమాయకులు తెలంగాణ బిడ్డలు కాదు. నీ అంతు తేల్చడానికి సిద్ధంగా ఉన్నారు. ఎవరికిరా నువ్వు జైల్లో బెదిరింపులు చేసేది, ఎవరిరా నువ్వు కోసేది? అదృష్టం కొద్ది ముఖ్యమంత్రి అయినంత మాత్రాన నీ ముఖ్యమంత్రి అనేది ప్రజలు ఇచ్చిన గౌరవం, అది రాజ్యాంగబద్ధంగా కల్పించిన ఒక బాధ్యత, అవకాశం. దానిని మరిచి బెదిరిస్తావా, బెదిరింపులకు పాల్పడతావా? ఖబర్దార్ బిడ్డ, నీ బెదిరింపులకు ఇక్కడ ఎవరు భయపడే వాళ్ళు లేడు, ఎవరు బెదిరే వాళ్ళు కూడా లేరు. ఎన్నిసార్లు చెప్పాం, ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చిందని చెప్తాం. ఎన్నిసార్లు చెప్తారా పనికి మాలిన సన్యాసులారా? సోమవారం జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం, నేషనల్ డీవార్మింగ్ డే సందర్భంగా హన్మకొండలోని మర్కజీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చాహద్ వాజ్పేయి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు ఆరోగ్యంగా ఉంటేనే చదువులో ఉత్తమ ఫలితాలు సాధించగలరని పేర్కొన్నారు. పరీక్షల్లో ఆశించిన మార్కులు రాకపోవడానికి ప్రధాన కారణాల్లో ఒకటి అనారోగ్యం వల్ల పాఠశాలకు సరిగా హాజరు కాకపోవడమే అన్నారు. నులిపురుగుల నివారణ మాత్రలు తీసుకోవడం ద్వారా పిల్లల ఆరోగ్యం మెరుగుపడి పోషకాహారం శరీరానికి సక్రమంగా అందడంతో పాటు చదువుపై ఏకాగ్రత పెరుగుతుందని తెలిపారు. నులిపురుగులు కడుపులో ఉన్నట్లయితే బరువు, ఎత్తు పెరగకుండా ప్రభావం ఉంటుందన్నారు. కాబట్టి 1 నుంచి 19 ఏళ్ల వయసున్న వారు నులిపురుగుల నివారణ కోసం ఆల్బెండజోల్ మాత్రను తీసుకోవాలన్నారు. విద్యార్థులు వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం, చేతులు శుభ్రంగా కడుక్కోవడం, పరిశుభ్రమైన ఆహారం తీసుకోవడం, సమయానికి నులిపురుగుల నివారణ మాత్రలు తీసుకోవడం ద్వారా ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపవచ్చని సూచించారు.
జాతీయ నులిపురుగుల దినోత్సవం పురస్కరించుకుని దేశవ్యాప్తంగా నులిపురుగుల నివారణ కోసం ఆల్బెండజోల్ మాత్రలను వేస్తున్నట్లు పేర్కొన్నారు. నులిపురుగుల నివారణ మాత్ర వేసుకోవడం ద్వారా ఆరోగ్యానికి ఎలాంటి హాని చేయదని పేర్కొన్నారు. నులిపురుగుల నివారణ కోసం మాత్రను వేసుకోవడం ద్వారా భవిష్యత్తులో ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా ఉంటుందన్నారు. పాఠశాల విద్యార్థులు తమ చుట్టుపక్కల ఉన్న వారికి నులిపురుగుల నివారణ కోసం వేస్తున్న మాత్రను గురించి తెలియజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ అప్పయ్య, డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ ప్రదీప్ రెడ్డి, కమ్యూనిటీ మొబిలైజింగ్ ఆఫీసర్ సుమ, పాఠశాల ప్రధానోపాధ్యాయులు రామారావు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. సో అందుకే ఇది ఒక డీవార్మింగ్ డే మాత్రమే మన జిల్లాలో కాదు, నేషన్ వైడ్ గా ఈరోజు మన స్టేట్ వారీగా మొత్తం ఈరోజు ఇది నడిపిస్తున్నాము. 1 year నుంచి 19 years ఉన్న వాళ్ళు వాళ్ళ డోసేజ్ బట్టి, వాళ్ళకి ఆ ఏజ్ బట్టి, వాళ్ళ వెయిట్ బట్టి, వాళ్ళ హైట్ బట్టి ఎంత డోస్ ఉంది వాళ్ళు తీసుకోవాలి. మీ అందరితో కూడా రిక్వెస్ట్, కంపల్సరీ మీరు కూడా తీసుకోండి. మీ ఇంటిలో కూడా ఇంకా ఎవరైనా ఉంటే వాళ్ళు తీసుకోలే వాళ్ళకు కూడా చెప్పండి ఇది కంపల్సరీ. ఏం దీంతో హామీ లేదు, లైక్ దేర్ ఇస్ నో ఏం నుక్సాన్ లేదు దీంతో. కానీ మనం తీసుకుంటే మనకు మళ్ళీ ఫ్యూచర్ లో ఏమైనా హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉంటుంది. ఇది ప్రోగ్రామ్ మంచిగా ఆర్గనైజ్ చేసినారు. డిఎంహెచ్ఓ గారికి, మీ హెడ్ మాస్టర్ గారికి ధన్యవాదాలు. కంప్యూటర్ స్కిల్ డెవలప్మెంట్ ఉన్న విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుందని రాష్ట్ర అటవీ, పర్యావరణ మరియు దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ అన్నారు. వరంగల్ నగరంలోని సికేఎం కళాశాలలో దేశ్ పాండే ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్కిల్ ప్లస్ కంప్యూటర్ సెంటర్ ని మంత్రి సురేఖ ప్రారంభించారు. సికేఎం అంటే ఒక గొప్ప దాత పేరు గుర్తుకు వస్తుందని ఆయనే చందా కాంతయ్య విద్యతో పాటు వైద్యం అందించాలనే ఉద్దేశంతో ఆసుపత్రి కూడా కట్టించాడని, ఆయన ఏర్పాటు చేసిన కళాశాలలో కంప్యూటర్ స్కిల్ ట్రైనింగ్ సెంటర్ ని ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని, రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దాలనే గొప్ప సంకల్పంతో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని, అంతేకాకుండా ప్రతి నియోజకవర్గంలో 200 కోట్ల రూపాయలతో అత్యాధునిక పాఠశాల నిర్మించాలని కృషితో ఉన్నాడని, ఈ రోజు స్కిల్ డెవలప్మెంట్ తో పాటు యాటిట్యూడ్ ఇంటర్వ్యూ ప్రొఫెషన్ పై శిక్షణ ఇస్తే ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉంటాయని మంత్రి కొండ సురేఖ అన్నారు. దీన్ని అభివృద్ధి పరచడానికి మా వంతు సహాయ సహకారం తప్పకుండా ఉంటుందనే విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి ఈరోజు మనం ఇన్స్టాల్ చేసుకున్నటువంటి ఆ యొక్క కంప్యూటర్స్ ఏవైతే ఉన్నాయో దానికి మనకు ఎన్ని రకాల ట్రైనింగ్స్ ఇస్తారో ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. స్కిల్ ప్లస్ ఎంప్లాయబిలిటీ ప్రోగ్రామ్ అని పేరు పెట్టి మరి కమ్యూనికేషన్ స్కిల్స్, స్పోకెన్ ఇంగ్లీషు, ఎంప్లాయబిలిటీ స్కిల్స్, డిజిటల్ లిటరసీ, అదేవిధంగా యాప్టిట్యూడ్ అండ్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్, లైఫ్ స్కిల్స్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే ఇవన్నీ కూడా ఇవ్వడమే కాకుండా ఇక్కడ నుంచే మన క్యాంపస్ సెలెక్షన్ ఎట్లయితే పిల్లలు చదువుకున్నప్పుడు క్యాంపస్ నుంచి సెలెక్ట్ చేసుకుంటారో ఇక్కడ డిగ్రీ అయిపోయిన వాళ్ళు ఈ స్కిల్ డెవలప్మెంట్ తీసుకున్న వాళ్ళను వెంటనే వాళ్ళు మళ్ళీ 91% 100 మంది నేర్చుకుంటే 91 మందిని కూడా ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకొని ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు. వాళ్ళకి మినిమం సంవత్సరానికి 2.5 లక్షల నుంచి 5 లక్షల వరకు కూడా శాలరీ వచ్చేటువంటి మరి ఎంప్లాయ్మెంట్ వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇది మన అదృష్టంగా భావించాలి. మరి వారు ఈ యొక్క ఆలోచన తీసుకొని మరి మన నియోజకవర్గంలో పెట్టినందుకు మనం చాలా గర్వంగా ఉంది. భూపాల్పల్లి మండలం మోరంచపల్లి గ్రామంలో నూతన రేషన్ షాప్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి భూపాల్పల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ముఖ్య అతిథిగా హాజరై రేషన్ షాప్ ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం పేదలకు సన్నబియ్యం పంపిణీ చేస్తే ఖర్చు ఎక్కువ అవుతుందని చెప్పి లబ్ధిదారులను మోసం చేసిందని, నాణ్యత లేని దొడ్డు బియ్యాన్ని మాత్రమే పంపిణీ చేసిందని విమర్శించారు. కానీ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ అర్హులైన ప్రతి పేద కుటుంబానికి నాణ్యమైన సన్నబియ్యం అందేలా పంపిణీ కార్యక్రమాన్ని అమలు చేస్తోందని తెలిపారు. ప్రజల ఆహార భద్రతకు కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, సంక్షేమ పథకాల ఫలాలు ప్రతి అర్హుడికి చేరేలా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భూపాల్పల్లి ఆర్డీఓ, స్థానిక సర్పంచ్, రేషన్ షాప్ నిర్వాహకులు, లబ్ధిదారులు, గ్రామ ప్రజలు, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఓరుగల్లు కేంద్రంగా రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వామపక్ష పార్టీలు, విద్యార్థి సంఘాలు, ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు, ప్రజా సంఘాలు, మేధావులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. సమావేశంలో పాల్గొన్న వారు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల విడుదలలో జాప్యం కారణంగా విద్యార్థులు, ప్రైవేటు విద్యాసంస్థలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఈ అంశంలో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఏనుగుల రాకేష్ రెడ్డి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని విమర్శించారు. ఓరుగల్ల నుంచే సమరశంఖం పూరిస్తున్నామని, ప్రభుత్వం కోరినట్లుగా ఆగస్టు 15 వరకు గడువు ఇస్తున్నామని తెలిపారు. గడువులోగా పెండింగ్ బకాయిలు విడుదల చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. పోక్సో కేసు నిందితుడు రాజ్ కుమార్ వ్యవహారంపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సన్నిహితుడుగా పేర్కొన్న ఓ మార్కెట్ కమిటీ చైర్మన్ 20 లక్షలు లంచం తీసుకుని రాజ్ కుమార్ అరెస్ట్ కాకుండా కాపాడాడని ఆరోపించారు. అంతేకాకుండా రాజ్ కుమార్ పై పోక్సోతో పాటు 6 హత్య కేసులు కూడా ఉన్నాయని హరీష్ రావు పేర్కొన్నారు. అలాంటి నిందితుడిని వెంటనే అరెస్టు చేయాల్సిన పోలీసులు చర్యలు తీసుకోకుండా అతనితో కలిసి కూర్చొని మద్యం సేవించారని కూడా ఆరోపించారు. నేరాలపై ప్రభుత్వం జీరో టాలరెన్స్ అంటూనే ఇలాంటి ఘటనల్లో నిందితులను రక్షించే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు. ఈ వ్యవహారంపై నిష్పక్షపాత విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. 20 లక్షల రూపాయలు లంచం తీసుకొని వారిని అరెస్ట్ కాకుండా ఒక రేపిస్ట్ ను కాపాడింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఒక రేపిస్ట్ ను కాపాడింది. పోలీసు వాళ్ళు ఆ రేపు చేసినంత కూర్చొని మందు తాగింది. పోలీసు వాళ్ళు వాడిని అరెస్ట్ చేయకుండా 45 రోజులు టైం ఇస్తే వాడు కోర్టుకు పోయి బెయిల్ తెచ్చుకున్నాడు. 20 లక్షలు ఖర్చు పెట్టిండు. వచ్చి ఆయనతో 6గురిని ఊచకొత్త కోసిండు. నిన్న ఒక ఆయన రేవంత్ రెడ్డి గారిని ఆంధ్రప్రదేశ్ లో వెనకైన పేపర్ బాయి పేపర్లు ఎత్తుండే గోడల మీద పెయింటింగ్ రాతలు రాస్తుండే రేవంత్ రెడ్డి అని అన్నాడు. అది ఉన్నదే అన్నాడు, నిజమే అన్నాడు. గోడల మీద రాతలు రాస్తోడిన పెయింటర్. అరే నేను ముఖ్యమంత్రిని, నన్ను పెయింటర్ అంటే వాడిని పోలీసు వాళ్ళు పోయి పట్టుకొచ్చి లోపలేసి పారేశారు. మా గీత ఏదో పోస్ట్ పెట్టి గీతమ్మ మీద కూడా పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు. నల్లబాలు అని పటాన్చేర్లు ఉంటాడు. ఓ చిన్నగా రేవంత్ రెడ్డి తప్పు చేసిండు అని ఒక ట్వీట్ చేస్తే వాడిని పట్టుకపోయి పాపం జైల్లో పెట్టిండ్రు. మరి రేపు చేసిన మాత్రం మందావుతురు పోలీసు వాళ్ళు కూర్చొని. ఇది రేవంత్ పాలన. అంటే మహిళల పట్ల, సైకోల పట్ల ఈ ప్రభుత్వం ఎంత ఉదాసీనంగా ఉందో మనం ఇలా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ బీఆర్ఎస్ విద్యార్థి విభాగం హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో వినూత్న నిరసన కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా బీఆర్ఎస్వి నాయకులు, కార్యకర్తలు రక్తదానం చేశారు. రక్తదానం అనంతరం సేకరించిన బ్లడ్ ప్యాకెట్లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లేందుకు వారు ప్రయత్నించారు. ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు బీఆర్ఎస్వి నాయకులు తెలిపారు. అయితే పరిస్థితి ఉద్రిక్తంగా మారకుండా ముందస్తు చర్యల్లో భాగంగా తెలంగాణ భవన్ పరిసరాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్వి నాయకులు బయటకు రాకుండా అడ్డుకుని ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లే ప్రయత్నాన్ని నిలువరించారు. ఈ క్రమంలో పలువురు బీఆర్ఎస్వి నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ ఘటనతో తెలంగాణ భవన్ పరిసరాల్లో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బాధిత కుటుంబాలను కూడా 6గురిని చంపితే ఇవాళ రైతులకు నీళ్ళు ఇవ్వాలని మేము రిక్వెస్ట్ చేసి మిమ్మల్ని కోస్తాం, రక్తం ఇస్తాం అనేసి మాట్లాడుతూ ఉన్నావు కదా. కోసుడు ఎందుకురా బాబు? స్వచ్ఛందంగా మేమే రక్తం ఇస్తాము. ఈ రక్తం సరిపోకపోతే మరి నీళ్ళు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము. రైతు పొలాలలో నీళ్లు కావాలంటే 4 సంవత్సరాలు కావాలని అంటారు. కానీ తెలంగాణ సోమవారం హన్మకొండ పట్టణంలోని వికాస్ నగర్, సమ్మయ్య నగర్ ప్రాంతాల్లో ఉన్న పలు పోలింగ్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పై ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా బూత్ లెవెల్ అధికారుల వద్దకు ఫారాల స్వీకరణ, వాటి డిజిటలైజేషన్ నమోదు ప్రక్రియను స్వయంగా పరిశీలించారు. దరఖాస్తుల నమోదు వేగవంతంగా, పారదర్శకంగా, ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా నిర్వహించాలని అధికారులకు సూచించారు. ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి అర్హులైన ప్రతి ఓటరుని జాబితా నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో నిర్లక్ష్యానికి తావు లేకుండా విధులు నిర్వహించాలని, ప్రజలకు అవసరమైన సమాచారం అందిస్తూ సకాలంలో సేవలు అందించాలని బూత్ లెవెల్ అధికారులకు జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పై సూచించారు.
తెలంగాణలో వర్షాలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొంటూ మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ముప్పల్ కాళేశ్వరం రివర్స్ పంపింగ్ కేంద్రం వద్ద రక్తదానం చేశారు. ఆయనతో పాటు పలువురు పీఆర్ఎస్ నాయకులు కూడా రక్తదానంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ప్రశాంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టు వద్ద భారీగా నీరు సముద్రంలో వృధాగా పోతున్నప్పటికీ రైతులకు సాగునీరు విడుదల చేయడం లేదని ఆరోపించారు. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితుల కారణంగా రైతులు ఆందోళనలో ఉన్నారని, పంటలు ఎండిపోతున్నాయని అన్నారు. కన్నెపల్లి పంప్ హౌస్ ని వెంటనే ప్రారంభించి కాళేశ్వరం జలాలను ఎస్ఆర్ఎస్పీ ద్వారా రైతులకు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాళేశ్వరం జలాల విడుదలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు చేసిన డిమాండ్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ వాటిని అనుచిత వ్యాఖ్యలుగా అభివర్ణించారు. ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా రైతుల తరపున తాము రక్తదానం చేస్తున్నామని, అవసరమైతే రైతులు కూడా కాళేశ్వరం జలాల కోసం రక్తదానం చేయడానికి సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎస్ఆర్ఎస్పీకి నీటిని తరలించే సామర్థ్యం ఉందని, ప్రభుత్వం వెంటనే కన్నెపల్లి పంప్ హౌస్ ని ప్రారంభించి రైతులకు సాగునీరు విడుదల చేయాలని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్భంలో మొన్న ఒక విలేకరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, వర్షాలు పడట్లేదు, కరువు పరిస్తున్నది, పంటలు పండట్లేదు, రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు అని అంటే వాళ్ళని కోసి ఆ రక్తం చల్లుతే పంటలు పండుతాయి అన్న ఒక రాక్షస భాషని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడడం తెలంగాణ యావత్ సమాజం చూసింది. కాబట్టి రేవంత్ రెడ్డి గారికి మీరు అడిగిరు కాబట్టి, మా రక్తం చల్లుతా అన్నారు కాబట్టి, ఇక మేము మా రక్తం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. మా బాల్కొండ నియోజకవర్గ రైతాంగం పక్షాన నేను ఇవాళ ఎస్ఆర్ఎస్పీ పునర్జీవనంలో భాగమైనటువంటి రివర్స్ పంపింగ్ లో భాగమైనటువంటి ఈ ముప్కాల్ పంప్ హౌస్ దగ్గర, ఈ ముప్కాల్ సాక్షిగా నేను ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నా రక్తం ఇస్తా ఉన్నాను. చాలా మంది రైతులు కూడా ఇప్పుడు సిద్ధంగా ఉన్నారు. రైతులందరూ కూడా రక్తం ఇస్తారు. ఇగో రేవంత్ రెడ్డి, మా రక్తాన్ని తీసుకో, కానీ మా రైతులకు కాళేశ్వరం నీళ్ళు ఇవ్వండి. హన్మకొండ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పై ప్రజల నుంచి వినతులు, ఫిర్యాదులను స్వీకరించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు భూ సమస్యలు, రెవెన్యూ అంశాలు, సంక్షేమ పథకాల అమలు, పెన్షన్లు, ఉపాధి, తాగునీరు, ఇతర పౌర సమస్యలకు సంబంధించిన వినతి పత్రాలను కలెక్టర్కి అందజేశారు. ప్రతి ఫిర్యాదును శ్రద్ధగా విన్న జిల్లా కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడి అర్జీలను నిబంధనల మేరకు పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజావానికి వచ్చే ప్రతి వినతిపై బాధ్యతాయుతంగా స్పందించి నిర్ణీత గడువులోగా పరిష్కారం చూపేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజల సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రాధాన్యత అని పేర్కొంటూ ప్రజలకు మెరుగైన పరిపాలన అందించేందుకు జిల్లా యంత్రాంగం కట్టుబడి పనిచేస్తుందని జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పేయి తెలిపారు. హైదరాబాద్లోని ఎల్బీ నగర్ నియోజకవర్గం మన్సూరాబాద్ ప్రాంతంలో కాంగ్రెస్ స్టేట్ యూత్ ప్రెసిడెంట్ శివచరణ్ రెడ్డి ఇంటిపై దాడి జరిగినట్లు సమాచారం. ఈశ్వరమ్మ యాదవ్ వర్గానికి చెందిన కొందరు కార్యకర్తలు ఈ దాడికి పాల్పడ్డారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈశ్వరమ్మ యాదవ్ కి సంబంధించిన ఫ్లెక్సీలో జక్కిడి ప్రభాకర్ రెడ్డి ఫోటో లేకపోవడంపై ఇరు వర్గాల మధ్య వివాదం చెలరేగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో పరస్పరం వాగ్వాదం చోటు చేసుకుని పరిస్థితి ఉద్రిక్తంగా మారినట్లు సమాచారం. ఆ తర్వాత శివచరణ్ రెడ్డి నివాసానికి చేరుకున్న కొందరు వ్యక్తులు ఇంటి అద్దాలను ధ్వంసం చేశారని తెలుస్తోంది. ఇరు వర్గాల మధ్య తోపులాట జరగడంతో కర్రలు, రాళ్లతో దాడులు జరిగినట్లు సమాచారం. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. కేసు నమోదు చేసి ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలపై దర్యాప్తు చేపట్టినట్లు తెలుస్తోంది. మా భార్య ఉన్నది, మా నాయనమ్మ ఉన్నది, మా ఇంటి మీదకి వచ్చి దాడి చేయడం కరెక్ట్ కాదు. రాజకీయ కుట్ర కాకపోతే ఇదేంది? రాజకీయ కుట్ర కాకపోతే ఇదేంది అంటే నేను స్టేట్ ప్రెసిడెంట్ అయితే అంతగనం ఎందుకు బాధ కొంతమంది నాయకులకు? వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మేడిగడ్డ రిపేర్ కి గ్రీన్ సిగ్నల్, వచ్చే ఎండాకాలానికి మేడిగడ్డ అందుబాటులోకి, మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన. ఎవరిని జైల్లో వేస్తావు, సీఎంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ రవీందర్ రావు ఫైర్.
హన్మకొండలో జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం. విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేసిన కలెక్టర్ చాహద్ వాజ్పేయి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.